రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసే పార్టీలకే బీసీల ఓట్లు వేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమగ్ర కులగణన చేపట్టాలని తాము ఎన్నో ఏండ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలో మొదలైన కులగణన అన్ని రాష్ట్రాలకు కులగణన చేయడానికి ముందుకు రావడం శుభసూచకమన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సమగ్ర కులగణనను ప్రారంభించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ నిర్ణయం బీసీల పోరాట విజయమన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీల నేతలు ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ఎజెండాగా ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు మీరెవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల బహిరంగ సభలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరాలోనే మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపడతామని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టంగా తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. ప్రకటించడమే కాదు, మీరు అధికారంలోకి వచ్చినాక వారం రోజుల్లోనే ఇలా సమగ్ర కులగణన చేపడతామని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ కనుక సమగ్ర కులగణన చేపడతామని చెప్తారో ఆ పార్టీకి బీసీల ఆదరణ ఉంటుంది, ఆ పార్టీలు బీసీల మెప్పు పొందగలుగుతారు, ఆ పార్టీలకు బీసీల ఓట్లు వస్తాయి. కానీ మీరు బీసీ కులగణన చేపట్టకుండా, బీసీ కులాల లెక్కలు తీయకుండా, సమగ్ర కులగణన చేపట్టకుండా మేము ఇలా బీసీల ఓట్లు అడుగుతామంటే, సమగ్ర కులగణన చేపట్టకుండా బీసీల ఓట్లు అడుగుతామంటే బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదు, బీసీల ఓట్లు అడిగే కనీస నైతిక హక్కు మీకు లేదు. మేము అధికారంలోకి వస్తే మేము సమగ్ర కులగణన చేపడతామంటేనే మీకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంది, లేకపోతే మీకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ప్రచారంలో తాయిలాలు ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం, మా జనాభా ఎంత ఉందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కనుక ఈ సమగ్ర కులగణన చేపట్టకపోతే బీసీలు రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు గండి కొట్టారు. రేపు 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమగ్ర కులగణన లేకపోతే ఇలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్ దక్కవు. ఎందుకంటే మీ జనాభా లెక్కలు లేవు, మీకు ఎన్నికల 34% అని చెప్పి కోర్టులు అడుగుతున్నాయి. ఓసీ కులాల లెక్క లేకపోతే ఇవాళ స్థానిక సంస్థలు 50% రిజర్వేషన్ దక్కి బీసీలు ఎవరు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో ఎట్లయితే అగ్రకులాలు అయ్యారో ఆ పదవులలో కూడా మళ్ళా అగ్రకులాలు అవుతారు. కాబట్టి మాకు కావాల్సింది, బీసీలకు కావాల్సింది సమగ్ర కులగణన కావాలి. ఏపీ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఈ రోజు లెక్కలకు మొదలుపెట్టి ప్రారంభించింది ఏపీలో. తెలంగాణలో కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 15 రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయి. డిసెంబర్ 3 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వంలో సమగ్ర కులగణన వారం రోజుల్లో చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాలి. ఈ 3 ప్రధాన పార్టీలు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం బీసీలే మీ